ఆర్మూర్ పట్టణంలోని ధోబిఘాట్లో ఉన్న సాకలి ఐలమ్మ విగ్రహానికి సిపిఎం ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఐలమ్మ చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, పట్టణ కార్యదర్శి కుత్తాడి ఎల్లయ్య మాట్లాడుతూ దేశం బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో తెలంగాణలో నిజాం నిరంకుశ పాలన దొరలపెత్తనం కొనసాగిందని అన్నారు. ఆ సమయంలో చిన్న కులాల ప్రజలు, చేతి వృత్తిదారులు తీవ్ర కష్టాలు పడ్డారని చెప్పారు. నిజాం అనుచరులుగా వ్యవహరించిన దేశ్ముఖ్లు, దొరలు ప్రజల ధన, మాన ప్రాణాలను దోచుకునేవారని తెలిపారు. అటువంటి పరిస్థితుల్లో ఆ దొరల దుర్మార్గాలను ధైర్యంగా నిలదీసి ప్రజలందరికీ దండుగా నిలిచిన వీరనారి సాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి సాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని సిపిఎం పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోనే ఆమె విగ్రహానికి ధోబిఘాట్లో పూలమాలలు వేసి ఆమెకు ఘనంగా నివాళులు అర్పించినాము. ఏదైతే ఈ చాకలి వృత్తి ఆనాడు ఇల్లు తిరిగి మురికి బట్టలు తెచ్చి చెర్లకు గుండపోయి అవి సోడ వేసి సౌడు వేసి ఉడకబెట్టి ఈ బట్టలన్నీ పిండి ఇల్లు తిరుగుతూ వాళ్ళకి వేస్తూ ఉంటే ఆనాడు కుల వివక్షత కొనసాగుతున్నది. అప్పుడు చాకలి ఐలమ్మకు ఆ కుల వివక్షతను ఎదుర్కోవడానికి ఆనాడు కమ్యూనిస్టులు తోడయి ఆ రోజు ఏదైతే భూపాలరావు అనే భూస్వామి దగ్గర 40 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని తన 5 సంతానంతో ఒక కుమార్తెతోటి అట్లా పొలం పండిస్తే ఆనాడు విష్ణూరు దొర రామచంద్రరెడ్డి అనేటువంటి దొర దాన్ని చూడలేక ఓర్వలేక ఆమె పంటను కోపిస్తే ఆ పంటను కోసినటువంటి దానికి వ్యతిరేకంగా ఆనాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలోనే ఆ యొక్క పంటని కోసుకొని వెళుతుండగా గుండాలందరూ కలిసి ఆ పంటని దొర దగ్గరికి వెళ్ళి గుంజుకొని సాకలి ఐలమ్మ ఇల్లును నింపినటువంటి ఘనత ఆనాడు కమ్యూనిస్టులది. అట్లాగే ఏదైతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల కొరకు ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 10 లక్షల ఎకరాల భూమిని వంచినటువంటి ఘనత ఇలా కమ్యూనిస్టు పార్టీలని మేము ఘనంగా చెప్పుకుంటున్నాము. ఏదైతే ఆ రోజు కోటిలోనే సుల్తాన్ బజార్లోనే 1983 నాడు ఆనాడు జనం నాడి అనే పేపర్ని చాకలి ఐలమ్మ స్థాపించినారు. దానికి ఎడిటర్గా ఈశ్వర్ కుమార్ని దాన్ని ప్రారంభించడానికి కూడా వేములపల్లి వెంకటరెడ్డి గారిని తీసుకొచ్చి ఆ యొక్క పత్రికని స్థాపితం చేయడం జరిగింది. ఏదైతే ఇలా భూమి కొరకు, వృత్తి కొరకు, తెలంగాణ విముక్తి కొరకు పోరాటం సాగి ఆమె ప్రాణాలు అర్పించినది. ఇలా దేశ ప్రజానీకానికి నేను ఒకటే చెప్తున్నా, ప్రజారాజ్యం స్థాపన కొరకు అట్లాగే తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేంత వరకు కూడా ఈ పోరాటం ఆమె స్ఫూర్తితోటి కొనసాగాలని సిపిఎం పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నాను.